గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ డే లాస్ట్ మనకు ఫిబ్రవరి 27న జరిగింది. ఈరోజు కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కౌంటింగ్ ప్రాసెస్లో బేసిక్ వర్క్ ఏదైతే సెపరేషన్ ఆఫ్ వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఓట్స్, అంటే చెల్లుబాటు అయ్యేటువంటి ఓట్లెన్ని, చెల్లుబడనటువంటి ఓట్లెన్ని అనే దానికి సంబంధించినటువంటి బూత్ వారీగా మనకు సెపరేషన్ ప్రాసెస్ అనేది మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయింది. మొత్తం 499 బూతులు ఉన్నాయి. 2,50,000 పైచిలకు ఓట్లు టర్నౌట్ అయ్యాయి. ఇట్ ఈస్ అరౌండ్ 70.4% ఓటింగ్ టర్నౌట్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి 21 కౌంటర్ల పైన 499 బూతులకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు చేరుతున్నాయి. సో ఇప్పటి వరకు సుమారుగా నేను బయటకు వచ్చే నాటికి 120 బ్యాలెట్ బాక్సులు ఆ 21 కౌంటర్ల పైకి చేరాయి. అంటే ఇంకా 380 బ్యాలెట్ బాక్సులు చేరాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అవన్నీ కూడా అంటే జనరల్గా చెల్లుబాటైనటువంటి ఓట్లు, చెల్లుబాటైనటువంటి ఓట్లకు సంబంధించినటువంటి సెపరేషన్ జరుగుతున్నది. కాబట్టి ఇంకా ఇది 499 మొత్తం పూర్తయిన నాటికి నాకు తెలిసి ఈరోజు నైట్ 11 o'clock 12 o'clock జరిగే అవకాశం ఉంది. అంటే మనకు రియల్ కౌంటింగ్, వ్యాలిడ్ ఓట్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ నైట్ 12 తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఈ టైం నాటికి మనకు ట్రెండ్ అనేది అర్థమవుతుంది. ఎవరికి పాజిటివ్ ఉంది, ఎవరి ఎంత దూరంలో ఉన్నారు అనే దానికి సంబంధించినటువంటి రియల్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయ్యే తెలిసే అవకాశం ఉంది రేపు ఈ టైం నాటికి. సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇన్వాలిడ్ ఓట్స్ చాలా ఎక్కువగా ఉండడం. అంటే 2019 లోపల ఇన్వాలిడ్ ఓట్స్ మనకు 1,15,000 మంది ఓట్లు వేస్తే అందులో 10,000 ఓట్లు ఇన్వాలిడ్గా ఉన్నాయి. మొన్న వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల 3,33,000 మంది ఓట్లు వేస్తే సుమారుగా ఒక 26,000 ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు 2,50,000 మంది ఓట్లు వేశారు. అందులోపల కొన్ని బూతుల లోపల 20% ఇన్వాలిడ్ ఓట్స్ కనబడతా ఉన్నాయి. అంటే 20% 10% అని పక్కన పెట్టినట్టయితే గతంలో మునుపెన్నడు లేని విధంగా చాలా ఎక్కువ మొత్తం లోపల ఇన్వాలిడ్ ఓట్స్ ఇక్కడ కనబడుతున్నట్టుగా నాకు అంటే ర్యాండమ్గా నేను చెక్ చేస్తే నాకు అనిపించింది. కాబట్టి ఆ ట్రెండ్ అన్ని జిల్లాల్లో ఒకే విధంగా ఉండకపోవచ్చు, కొన్ని జిల్లాలో ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని జిల్లాలో తక్కువగా ఉండొచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ ఇన్వాలిడ్ ఓట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. 1 నెంబర్కి సంబంధించి ప్లేన్ 1 వేసినా, నెక్స్ట్ రోమన్ లెటర్ 1 వేసినా, లేకపోతే 1 ఇట్లా పైన మార్కు కింద మార్క్ ఇచ్చినా కూడా వ్యాలిడ్గానే ట్రీట్ చేశారు. బట్ 0-1 ఏదైతే పక్కకు 0 వేసి 1 వేసినటువంటి వాళ్ళ ఓటు ఏదైతే ఉందో దాన్ని ఇన్వాలిడ్గా కన్సిడర్ చేశారు. అయితే కొంతమంది 1 వేసి దాన్ని రౌండ్ అప్ చేశారు, కొంతమంది 1 వేసి టిక్ మార్క్ చేశారు, కొంతమంది 1 పక్కన సంతకాలు పెట్టారు. సో అంటే 1 వేశారు, బట్ ఇలాంటి డైమెన్షన్స్ వల్ల అంటే సంతకం పెట్టడమో, రౌండ్ అప్ చేయడమో, టిక్ చేయడమో ఇలాంటి వాటి వల్ల దాన్ని ఇన్వాలిడ్గా చేసినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇన్వాలిడ్ ఇన్ఫ్యాక్ట్. సో దీనివల్ల చాలా మట్టుకు కొంతమంది అసలు 1 ఇవ్వకుండా 2, 3, 4 ఇట్లా ప్రయారిటీ ఇచ్చారు. కొంతమంది ఒకే పర్సన్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ 3 పక్కన ఉన్నటువంటి పర్సన్ పక్కన 1, 2, 3 అంటే ఒకే బాక్స్ లోపల 1, 2, 3 ఇచ్చినటువంటి నేపథ్యం కనబడతా ఉన్నది. సో ఇట్లా చాలా రకరకాలుగా మనకు ఇన్వాలిడ్ ఓట్స్కి సంబంధించినటువంటి నేపథ్యం కనబడతా ఉన్నది.